పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగమును మనము చదువుకొని ఆ వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలను మనం చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించు నన్నుదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నా హృదయములో ఉంచినటువంటి కొన్ని తలంపులను, ఆత్మీయ ఆలోచనలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, దేవుడు ఇష్టపడే ప్రార్థన. మనము ఎలా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు, ఏ ప్రార్థనకు జవాబిస్తాడు, ఏ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు, ఈ విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, సహజంగా నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈవెన్ యేసు ప్రభు వారిని విశ్వసించినటువంటి వారు కూడా ప్రార్థన చేస్తుంటారు. యేసు ప్రభు వారిని నమ్మని పరిసయ్యులు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఆ రోజు దేవాలయములకు సుంకరి మరి పరిసయ్యుడు వీళ్ళిద్దరూ ప్రార్థన చేశారు. కానీ పరిసయ్యుని యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించినట్లు మనం చూడం. కనుక ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, ఎవరు ఆయనతో మాట్లాడితే ఇష్టపడతాడో ఆ విషయాలను వాక్యపు వెలుగులో నుంచి మనము తెలుసుకుందాం. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను ఏమంటున్నాడంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అని మాట్లాడుతున్నాడు. ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థన. మొదటిగా మనం గమనించినట్లయితే ఆయన చిత్తానుసారముగా చేసే ప్రార్థన అంటే ఏమిటి? అసలు దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన గురించి మనము నేర్చుకుందాం. అసలు దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అంటే ఏమిటి? ఆయనకు ప్రార్థన చేసే వారి నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? అసలు ఎలా ఉండి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? అసలు వాక్యపు వెలుగులో నుంచి మనం చూసినట్లయితే 13వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఏముంటుందంటే, ఆయన పాపుల మనవి ఆలకించను అని వ్రాయబడి ఉంటుంది. ఆలకింపుడు. పాపులు ఎవరు? పాపులు ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపులే. మనందరము కూడా పాపులము కానీ ఈ లోకములో జన్మించాం. అయితే పాపుల మనవిని దేవుడు ఆలకించడు. అయితే ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఆ పాపి పరిశుద్ధునిగా మార్చబడాలి. అది ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభువునందు విశ్వాసముంచటము ద్వారా పాపి పరిశుద్ధునిగా మార్చబడతాడు. కనుక యేసు ప్రభువునందు విశ్వాసముంచి యేసు ప్రభు వారిని హృదయములో చేర్చుకొని ప్రార్థించటమే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అన్నమాట. అప్పుడే మనము ఆయనతో ధైర్యముగా మాట్లాడగలం. మనలో ఉన్నటువంటి అపరాధ భావము తీసివేయబడుతుంది. మన పాపములు కడిగివేయబడతాయి, తీసివేయబడతాయి. ఎప్పుడైతే మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో దేవుడు మనలను పరిశుద్ధులుగా ఎంచుతాడు.
నీతిమంతులుగా ఎంచుతాడు. అప్పుడు మనము ధైర్యముగా ఆయనతో మనము మాట్లాడగలం. మనము యేసు ప్రభు వారిని హృదయములో చేర్చుకోకుండా మనము తీర్చుకోకపోతే మనం ధైర్యంగా ప్రభు వారితో మాట్లాడలేము. అందుకనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనము చూడగలం. దానికంటే ముందుగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 21లో కూడా ఏముంటుందంటే, ఇదే పత్రికలో 3:20, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదము. గిల్టీ కాన్సెన్స్ అనేది తీసివేయబడాలి. అది ఎలా తీసివేయబడుతుందంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపములు, మన యొక్క అపరాధములు తీసివేయబడతాయి. అప్పుడు మనము ధైర్యముగా ప్రభు వారి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయగలం. ఈవెన్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాటను మనం చదువుతాం. 3వ అధ్యాయము 12వ వచనములో ఏం చదువుతామంటే, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, ఇక్కడ మనం గమనించాలి, ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. మనకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబునిస్తాడు, నేనేమైతే అడుగుతున్నానో నా ప్రభువారు నాకు ఇస్తాడు అనే ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఆ ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతామో ఆయన పిల్లలముగా మనం ఎంచబడతాం. అదే కదా మనం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చదువుతాం? ఆయన తనను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అనే మాటను మనం చదువుతాం. ఎప్పుడైతే మనం ఆయన పిల్లలముగా ఎంచబడతామో అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించటమే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. రెండవదిగా మనము చూసినట్లయితే, మనము వాక్యములో ఇంకొక మాటను మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 22వ వచనములో మనం ఒక మాట చదువుతాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనదియే. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ కలిగి ప్రార్థించటమే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటాడు. మనము ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, మన సేవకులమైతే సంఘమును ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, ఈవెన్ శత్రువులను కూడా ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో దేవుని ఆత్మ ద్వారా మన హృదయంలో ఏమి కుమ్మరించబడిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనం ఏం చదువుతాము? మన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరింపబడినట్లుగా మనం చూడగలం. 5:5 ఏం చదువుతాం? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుడు మన హృదయాలలో ప్రేమను కుమ్మరించాడు. మనము దేవుని యొద్ద నుంచి పొందుకున్నటువంటి ఆ ప్రేమను మనం ఏం చేయాలంటే ఇతరులకు పంచిపెట్టాలి. మన చుట్టూ ఉన్న వారికి ఆ ప్రేమను పంచిపెట్టాలి.
మనము పొందుకున్న ప్రేమను ఇతరులకు పంచిపెట్టాలి. ఇది దేవుని ఆజ్ఞ. దేవుని వాక్యం ఇంకా స్పష్టంగా ఏం సెలవిస్తుందంటే, మనము దేవుని పిల్లలమని లోకానికి ఎలా తెలుస్తుంది? ప్రేమించడం ద్వారానే. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను మనం ఎప్పుడైతే ఇతరులతో పంచుతామో అప్పుడు లోకము మనలను దేవుని పిల్లలుగా మనల్ని చూస్తూ ఉన్నది, గుర్తిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఆ మాటను మనం చదవగలం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 ఏముంటుంది? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మును ఎలా ప్రేమించానో మీరు కూడా ఏం చేయాలంట? మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమించటం అలవాటు చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము ఎలా ఉన్నప్పుడు దేవుడు మనం మనం ఎంత ప్రేమించాడు దేవుడు. మన శత్రువులముగా ఉన్నప్పుడు, దేవునికి మనం దూరంగా ఉన్నప్పుడు కదా, మనం ఒక్కసారి కూడా ఇంకా ప్రార్థన చేయనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటలు మనం చదువుతున్నాం. దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఆయన అనాది సంకల్పము చొప్పున మనలను రక్షించుకున్నాడు. ఆయన రక్షించి మన హృదయంలో ఆయన ప్రేమతో నింపాడు. మనము కూడా ఏం చేయాలంటే ఆ ప్రేమను మన చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టాలి. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో, ప్రేమ కలిగి ప్రార్థన చేస్తామో అది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఏది దైవ చిత్తమో, ఏది దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అంటే పరిశుద్ధత కలిగి ప్రార్థించటం దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. మనం పరిశుద్ధులం. మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా చేశాడు. కనుక మనం ఎప్పుడు కూడా పరిశుద్ధతను ప్రేమించాలి. పాపానికి చోటు ఇవ్వకూడదు మన జీవితంలో. ఎందుకంటే పాపం ఏం చేస్తుందంటే మనము చేసే ప్రార్థనను దేవుని దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటుంది, బ్లాక్ చేస్తుంది. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ అది దేవుని దగ్గరికి వెళ్ళదు. మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోతే మరి మనం ప్రార్థన చేయటం ఎందుకు? కనుక దానికి కారణం ఏంటంటే పాపం దేవునికి మనకు మధ్యలో వస్తుంటాయి. అందుకని మనము పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి. దేవుడు కూడా దాన్ని ఆశపడుతూ ఉన్నాడు. మనం పరిశుద్ధంగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడంట. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఆ మాట, అది దేవుని చిత్తము అనే మాటను మనం చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ మాట మనం చదువుతాం. 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుంది? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. కనుక మనము పరిశుద్ధంగా జీవించాలి. మాటలలో పరిశుద్ధత ఉండాలి, తలంపులలో పరిశుద్ధత ఉండాలి, మన క్రియలలో పరిశుద్ధత ఉండాలి. మన దేహాన్ని మనము కాపాడుకోవాలి. మన హృదయాలలో దేవుడు నివసించుచున్నాడు. యహలోక మాలిన్యము మనకు అంటకుండా ఎప్పటికప్పుడు మనము వాక్యములో మన జీవితాన్ని కడుక్కుంటూ ఉండాలి. పరిశుద్ధంగా ఉండి దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబునిస్తాడు. మనం ఏమి అడుగుతామో, మనం వేటిని ఇష్టపడతామో వాటిని దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధంగా ఉండి ప్రార్థించటమే దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. 4వదిగా మనము చూసినట్లయితే యోహాను సువార్తలో మనం ఆ మాట చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనములో
మనం ఒక మాట చదువుతాం. నాయందు మీరును మీ యందు నా మాటలను ఉండిన ఎడల, నిలిచి ఉండిన ఎడల, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన యందు మనము ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. ఆయన మాటలకు మన హృదయంలో చోటు ఉండాలి. ఆయన మాటలతో మనం నింపబడి ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు మన హృదయంలో ఉంటాయో, ఆయన వాక్యానికి మన మనసులో, మన హృదయంలో, మన జీవితంలో చోటు ఉంటుందో, అప్పుడంట మనం ఏది అడిగినా కానీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట. దయచేసి గమనించండి. దేవుని వాక్యము మన హృదయంలో నిలబడుతున్నదా? దేవుని వాక్యము మన హృదయంలో నిలబడుతూ ఉన్నదా? ఒకవేళ వాక్యము మన హృదయంలో నిలబడటం లేదు అంటే ఎక్కడో ఒకవేళ లీక్స్ ఉన్నాయేమో అర్థం చేసుకోవాలి. మనం ఒక బకెట్లో నీళ్లు నిలబడటం లేదు అంటే అర్థం ఏంటి? ఆ బకెట్కి బహుశా రంధ్రాలు ఉన్నాయేమో. ఒకవేళ మన జీవితంలో కూడా వాక్యము నిలబడటం లేదు అంటే ఒకవేళ ఎక్కడైనా రంధ్రాలు ఉన్నాయేమో. ఎలోక సంబంధమైన రంధ్రాలు, పాపం అనే రంధ్రాలు, వాటిని మనము ప్రభు దగ్గర సరిచేసుకోవాలి. అప్పుడే మన హృదయంలో దేవుని వాక్యము నిలబడుతూ ఉన్నది. దేవుని వాక్యముతో మనము నింపబడి, అనగా మన జీవితంలో దేవుని వాక్యములో నింపబడటం అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యాన్ని గౌరవించటం, వాక్యము మనలో కనపడాలి. అప్పుడే మనకు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట. దేవుని వాక్యము మన హృదయములో ఉంటే పాపాన్ని అడ్డుకుంటుంది, పాపానికి చోటు ఉండదు. ఎవరి హృదయములో దేవుని వాక్యం ఉంటుందో వారి హృదయంలో పాపం నివసించలేదు. వాక్యముతో నింపబడి ఉంటారో ఇక పాపానికి అక్కడ చోటు ఉండదు. కనుక వాక్యముతో నింపబడదాం. దేవునిలో మనం ఉండాలి. ఆయన వాక్యానికి మన హృదయంలో చోటు ఉన్నట్లయితే మనం ఏమి అడుగుతామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు దేవుడు జవాబును ఇస్తాడు. ఐదవదిగా, చివరిగా మనం చూసినట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు నమ్మి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేయాలా కనుక చేయటం కాదు. దేవుడు నేనేమైతే అడుగుతున్నానో దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకముతో, విశ్వాసముతోటి మనము ప్రార్థన చేయాలి. మనము అడుగుతున్నటువంటి వాటిని మనం పొందుకొని ఉన్నాము అనే విశ్వాసముతో మనం ప్రార్థన చేసినట్లయితే వాటిని తప్పకుండా మనము పొందుకుంటామంట. మార్కు సువార్తలో 11వ అధ్యాయం 24లో ఆ మాటను మనము చదవగలం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24లో మనం ఏం చదువుతున్నాము? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం వేటినైతే అడుగుతున్నామో ప్రభువారు నాకు అవి ఇచ్చాడు. విశ్వాసంతో మనము ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబునిస్తాడు. నమ్మండి. మన దేవుడు గొప్పవాడు, అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాడు. మన నమ్మకముతో ప్రార్థన చేస్తున్నట్లయితే నిజంగా మన ప్రార్థనలు దేవుడు వింటాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. అతి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్.